ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. అవును, క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరము తీర్చబడుతుందని విశ్వాసము కలిగిన వారిగా మనం ఉండాలి. ఈరోజు ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ లేక ఎంతమంది అయితే బాధపడుతున్నారో, ఎవరైతే అప్పులు కట్టుకోలేక, మరి ఎవరైతే ఆర్థిక వనరులు లేక ఇబ్బందులు పడుతూ వెనకబడి ఉంటున్నారో అట్టి వారితో దేవుడి ఉదయకాలం మాట్లాడుతూ ఉంటున్నాడు. మహిమేశ్వరము చొప్పున ప్రతి అవసరమును తీర్చి దేవుడు కృపతో మనల్ని నింపుతాడు. దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులుగా ఏర్పరచుకున్న మనలను, తన స్వంత హస్తాలతో చేసుకున్న మనలను మనం ఇబ్బంది పడుతూ ఉంటే దేవుడు చూస్తూ ఊరికే ఉండే దేవుడు కాదు. కానీ ఆయన మనకు అవసరతలన్నీ తీర్చి ఐశ్వర్యమును అనుగ్రహించు దేవుడై ఉంటున్నాడు. యేసు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం. ఈరోజు ఎంతమంది అయితే బిడ్డలు ప్రభువా నైనా ఆన్లైన్లో మరి తండ్రి నైనా వాక్యాలు వింటూ ఉన్నారు ప్రభువా, ఎవరైతే ప్రార్థన వింటున్నారు ప్రభా, వారి ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ లేక బాధపడుతుండగా నైనా ఇదిగో తని మీ మహిమేశ్వరం చొప్పున వారి ప్రతి ఒక్క అవసరతను తీర్చి, ఇదిగో తండ్రి నాయన వారి అప్పులు కట్టవలసిన విషయంలో కావచ్చు, ఫీజులు కట్టవలసిన విషయంలో, లోన్స్ కట్టే విషయంలో ప్రభా, ఇండ్లు కట్టే విషయంలో ప్రభా, నాన్న ఏ దానికైతే ఫైనాన్స్ అవసరం ఉంటున్నదో ఆ ఫైనాన్స్ ని మీరు రిలీజ్ చేసినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం. బిడ్డలు మీరు దీవించి ఆస్వాదించినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.